గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కు కొరియన్ కనకరాజు రూపంలో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆగస్టు 7న రిలీజ్ అయిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి వసూలు సాధించి వరుణ్ తేజ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 60 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజ్ అయి 3 వారాలు గడిచిన కొరియన్ కనకరాజు సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మెర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. అలాగే కమెడియన్ సత్య ఈ మూవీ సక్సెస్ లో కీ రోల్ పోషించాడు. థియేటర్లలో ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కొరియన్ కనకరాజు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకు గాను సుమారు 26 కోట్ల డీల్ జరిగినట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజ్ అయిన 4 లేదా 5 వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చేలా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో సుమారు హిట్ గా నిలిచిన కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 లేదా 11 తేదీన కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక కొరియన్ కనకరాజు సినిమా విషయానికి వస్తే యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సునీల్, మురళీధర్ గౌడ్, తులసి, బుల్లిరాజు, వీటీవీ గణేష్, మహేష్ ఆచంట తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ సమకూర్చాడు.